లిటరలీ భయ బాధ తీస్తుంది. ఏం చెప్పాలి, నిన్న పాకిస్తాన్లో మన ఇండియన్ ఫ్లాగ్ పెడితే తొక్కుకుంటూ పోయారు. ఇజ్రాయెల్ ఫ్లాగ్ కూడా పెట్టారు అక్కడ. అటువంటిది ఈరోజు పాకిస్తాన్ ఫ్లాగ్ మన ఇండియన్ సిటీస్లో బెంగళూరులో కూడా పెడితే తొక్కకుండా పోయిన వాళ్ళు ఉన్నారు పక్కకి. అది బాధ కాదు ఇక్కడ. ఆ ఫ్లాగ్ నాకు కంచి తీసేసి తొక్కొద్దని కొట్లాటేసుకుంటున్నారు నాకు ఉన్న కెమెరామ్యాన్స్తో. ఇటువంటి లోఫర్ లఫంగిర్ గిట్టలే టెర్రరిస్టులు, లేదంటే వీళ్ళ పిల్లలు వీళ్ళు పెంచబోయే విధానం ఇటువంటి లఫంగిర్ గిట్ట విధానంతో పెంచితే వీళ్ళే టెర్రరిస్టులు అవుతారు. మీరు పీల్చే గాలి, మీరు తినే తిండి, మీకు ఉన్న కొంప అన్నీ మా దేశంలోనే, మా భారతదేశంలోనే ఉన్నాయి కదా. సిగ్గు లేదా? మీలాంటి 0.01% వల్ల కొన్ని కోట్ల మందికి చెడ్డ పేరు వస్తుంది. కొన్ని కోట్ల మందికి మన దేశంలో కొన్ని కోట్ల మంది రక్తం త్యాగం చేసి మన దేశం కోసము మీ వాళ్ళలోనే మన దేశాన్ని కాపాడారు. వాళ్ళని చూసి సిగ్గులేదా మీకు? మీ 0.01% వల్ల అంత కోట్ల మంది త్యాగాన్ని కూడా మిగతా మాలాంటి వాళ్ళు మర్చిపోయేట్లు చేయొద్దు దయచేసి. ఇటువంటి లోఫర్ లఫింగ్ గిట్టలు వీళ్ళను కొట్టకుండా అక్కడ మీరు చూస్తున్నారు. అది మీరు తప్పు. ఈడ్చుకొని పోయి పోలీస్ స్టేషన్ తీసుకోవాలంటే అక్కడ నేను లేపడారు. ఎవరు సపోర్ట్ రారన్నా. ఉండేది భారతదేశంలో. వాడు ఎవడైనా సరే, ఇప్పుడు మాదైనా సరే మీదైనా సరే, ఎవడైనా చేస్తే మేమే అక్కడిని చంపి వాడు నొక్కుతాం. ఎందుకంటే ముందు దేశం ఇల్లు చక్కగా పెట్టుకొని పక్కనోని కొంప దేకాల. మన కొంపలోనే మనకు చక్కగా లేదు. ఇప్పుడు ఏంది పోయి వాళ్ళతో యుద్ధం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కొంపలోనే శత్రువు చచ్చితే మనం పోయి అక్కడ ఏం దేకాల? బాధ తీస్తుంది. అక్కడ 26 కుటుంబాలు ఇంత నష్టపోతే వాళ్ళ దేశం ఫ్లాగ్ తొక్కొద్దంటారు. మీరు అంత ఉన్నప్పుడు ఈ 0.01% లోఫర్ లఫంగ్ గిట్టలు మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు. ఆ దేశం వాళ్ళు అంతే ఈ మ్యానిపులేషన్ చేసి ఆ బార్డర్లు అడుగు పెట్టినట్టే వేసి పడేస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూడాలే. మీరు ఎప్పటికైనా వాళ్ళ దృష్టిలో ఇండియన్స్. మీరు ఆ ఇండియన్స్గానే బతుకున్నట్లయితే ఇక్కడ బతకండి. మీ వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు తేవద్దు దయచేసి ఇటువంటి వాళ్ళని మీరే చంపేయండి తెలిస్తే. దయచేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్నా. ఇది మన దేశం, మనం ఉండేది ఇక్కడ. అది మనకు సంబంధం లేదు. మనందరం కలిసి ఎప్పటి నుంచో ఉంటున్నాం, కలిసిగా ఉంటాం. జై భారత్, వందే మాతరం.